హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? మీరందరూ చాలా బావుంటారని ఆశిస్తున్నాం. ఈరోజు మీ ముందిక్కడ 3 నంబర్లు కనిపిస్తున్నాయి. చాలా శ్రద్ధగా చూడండి. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము, మీ మనసులో ఉన్న కోరిక ముగిస్తుందా? లేదా ముగిస్తుందా? అలాగే యూనివర్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ ఉంది అని కూడా చూడబోతున్నాం. కాబట్టి ఏం మాటలు మీరు విన్నా ఆ గైడెన్స్ ప్రకారం ఫాలో చేయవచ్చు. మనం సమయం చూడబోతున్నాము. ఆఖరికి ఈశ్వరుడు మీ కోరికలు ఎప్పటి వరకు ముగించగలరు? వీడియోను లైక్ చేసి మీరు ఈ ఎనర్జీతో కనెక్ట్ అవ్వవచ్చు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ చాలా ప్రేమివ్వండి. నంబర్ ఫస్ట్, నంబర్ సెకండ్ అండ్ నంబర్ థర్డ్ 3 కార్డులు మీ ముందు వచ్చేశాయి. మీరు కావాలంటే మూడింటికి వేరువేరు మీ కోరికలను ఉంచి కూడా చూడవచ్చు. ఎనర్జీ కనెక్ట్ అయిపోయిందంటే మీకు ఆన్సర్ వస్తుంది. మొదలు పెడదాం. నంబర్ ఫస్ట్ రండి, చూద్దాం మీ కోరికలు ముగిస్తుందా లేదా ముగిస్తుందా. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ ఉంది. మీ కోరికలు చాలా త్వరగా ముగిస్తుంది, సరేనా? మరి ఏమి దానిలో విషయాలుండవచ్చు? ఇది ఒకటి అంటే కోరికలు కావచ్చు. దానిలో మీకు తప్ప మరెవ్వరికీ సంతోషం లేదు. ప్రజలు మీకు వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలు కోరుకోరు అలా జరగడం. ప్రజలు కోరుకోరు మీరు అలాంటిది ఏదైనా చేయడం. కాబట్టి ఇది అలాంటి విషయం గదా. ఏది మీరు మీ బలంతో సాధించారు, మరియు మీ బలంపైనే ఈ విషయం మీకు లభిస్తుంది. మీరు చదువుతున్నారంటే మీరు ఈ విషయాన్ని అనుభవించి ఉంటారు. మీకు ఎవరు సహకారి లేదు. ఎవరూ మిమ్మల్ని సపోర్ట్ చేయరు. ఫ్యామిలీ నుంచి కూడా సపోర్ట్ లభించదు. అంటే దాదాపు సపోర్ట్ లేదు. 1-2 మంది ఉంటారు, కానీ ఎక్కువ మంది మీకు వ్యతిరేకంగా ఉంటారు. మరియు వారు కోరుకోరు మీరు ఏదైనా ఉద్యోగం చేయడం, జాబ్ చేయడం, లేదా మీరు ఆలోచిస్తున్న విషయం మీరు సాధించడం. మీరేదో రిస్క్ తీసుకున్నారు. మీరేదో అలాంటి రిస్క్ తీసుకున్నారు. దానిలో ఒకవేళ ఈ విషయం ముగియకపోతే, ఈ విష్ మీది ముగియకపోతే మీకు చాలా నష్టం ఉంటుంది. కావచ్చు మీరేదైనా బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎక్కడైనా డబ్బు ఇన్వెస్ట్ చేశారు, లేదా ఏదైనా మీరు మీ మనసు నుంచి ఏదో, అంటే మనసు నుంచి కాదని చెప్పము, అంటే మీ కోరికలతో మీ ఫ్యామిలీలో అలాంటిది ఎవరూ చేయలేదు. మీరు కొత్త పని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఈ ఏం విషయాలు కానీ మంచి విషయం ఏమిటంటే మీ కోరికలు ఏది అది ముగిస్తుంది. మనం యూనివర్స్ నుంచి అడుగుతాము, మీకు ఏం గైడెన్స్ ఉంది. నంబర్ ఫస్ట్ ఎలాంటిది కనిపిస్తుందో అంటే మీ ఈ కోరికలు కదా. నంబర్ ఫస్ట్ మీ తప్ప మరెవరూ కోరుకోరు. ఈ విష్ అంటే మీది ముగిస్తుందా లేదా ముగిస్తుందా ఎవరికి తేడా పడదు ప్రజలకు. కాబట్టి ప్రజలకు తేడా పడదు కాబట్టి ప్రజలతో డిస్కస్ చేయడం కూడా మీరు ఆ విషయాన్ని వదిలేయండి. ట్రస్ట్, ఇక్కడ విశ్వాసం చాలా పెద్ద విషయం. మనిషి తనపై విశ్వాసం చేస్తే కదా అతడు పర్వతాన్ని కూడా బద్దలు చేయగలడు, సరేనా? ఒంటరి మనిషి కూడా పర్వతాన్ని బద్దలు చేయగలడు. బద్దలు చేయబడి ఉంటుంది. హిస్టరీ తీసుకుని చూడండి, ఎక్కడో అలాంటి ఏదో ఉదాహరణలు దొరుకుతాయి. ఎక్కడ మీరు చూసుంటారు ఒంటరి మనిషి చాలా చేసి చూపించాడు. కాబట్టి ఇక్కడ చూడండి, విశ్వాసం చాలా పెద్ద విషయం. మనిషిలో విశ్వాసం ఉంటే కదా అతడు ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. కేవలం 2-3 విషయాలపై మీరు ఎప్పుడూ శ్రద్ధ పెట్టకండి. మీ ప్రశంస జరగడం లేదు, ఎవరు మీ గురించి మంచి చెప్పడం లేదు, మీరు మీపైనే కోపంగా ఉన్నారు, ప్రజలు మీకు వ్యతిరేకంగా అయిపోయారు, ప్రజలు ఎవరైనా ఉన్నారు మీ గురించి ఒక మాట కూడా మంచి మాట చెప్పడం లేదు. ఎందుకంటే చూడండి, ఈ రోజుల్లో ఏమిటి, ఈ రోజులు వదిలేయండి, ఇది మనిషి ఒక మానసికత. ఎప్పుడు ఎవరికైనా ఎక్కడ్నుంచో ఒకటి సపోర్ట్ లభిస్తుంది. ప్రజలు మీ ప్రశంస చేస్తున్నారు కాబట్టి మనసుకు మంచిగా అనిపిస్తుంది. ఎక్కువ మంది ఏం పని చేస్తున్నారో ఒకసారి వారి ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రజలు అతని గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఎప్పుడు మీకు అక్కడ్నుంచి మంచి ఫీడ్బ్యాక్ లభిస్తుంది. ప్రజలు చెప్తున్నారు, చాలా మంచి పని చెయ్యండి, దీన్ని మీరు చాలా మంచివారు. కాబట్టి మనిషి ఆ పని చేస్తాడు, మరియు ఎక్కడ విషయాలు నెగటివ్ అవుతున్నాయో మీకు తెలుసు. ఆ పని సరైనది, నాకు ఈ పని చెయ్యాలి. కాని ఎవరూ ఒక్కరు కూడా లేదు. ఎవరు చెప్పేవారు, మీరు ఈ పని చెయ్యండి, నేను మీతో ఉన్నాను. ప్రజలకు కూడా తెలుసు ఆ పని మంచిది. కాని కాదు, చాలా విషయాలు అలాంటివి ఉంటాయి. ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ ఉంది. కాబట్టి ఈ విషయం మీరు మీ బలంపై స్టార్ట్ చేశారు. ఎవరు అలాంటి డిసిజన్ ఉంది, ఏది బహుశా కేవలం అంటే అలాంటిది, దానిలో కేవలం మీకు సంతోషం లభిస్తుంది. అవసరం లేదు చదువు, ఉద్యోగం, జాబ్తో సంబంధం ఉన్న విషయం. చాలామంది అలాంటివారు కూడా ఉంటారు. ఎవ్వరూ తమ లైఫ్ డిసిజన్లు తమంతట తాము తీసుకోవాలనుకుంటారు. ఎవరూ అలాంటి చదువు చేయాలనుకుంటారు, ఏది బహుశా మీ ఫ్యామిలీలో ఎవరూ చేయలేదు. లేదా ఎక్కడైనా బయటికి వెళ్లి చదవాలనుకుంటారు, ఎక్కడైనా హాస్టల్లో వెళ్లి చదవాలనుకుంటారు. చాలా అలాంటి ఫ్యామిలీలుంటాయి. ఇక్కడ బయటికి వెళ్లి చదువు కూడా చేయలేడు మనిషి. కాబట్టి అలాంటి విషయాలు కూడా ఉంటాయి. మీరు ఏదైనా డిసిజన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎవరినైనా మీ లైఫ్ పార్ట్నర్గా ఎంచుకోవాలనుకుంటున్నారు, మీ హిసాబు ప్రకారం ఎంచుకోవాలనుకుంటున్నారు. అతడు ఏదో వేరే కాస్ట్ది లేదా వేరే ధర్మం నుంచి, సరేనా? కాబట్టి ఈ అన్ని విషయాలు కేవలం చెప్పాలంటే
తమపై విశ్వాసం చేస్తూ ఉండండి. మీ పని పూర్తి అవుతుంది. కోరికలు ఖచ్చితంగా ముగిస్తుంది. 1001% ముగిస్తుంది. ఎందుకంటే మీరు రిస్క్ తీసుకున్నారు. రిస్క్ తీసుకున్నప్పుడు ఎక్కడో మీకు కూడా భావన ఉంది, ఆ పనిని మీరు చేసేస్తారు. మరియు మీ కార్డులు కూడా అదే చెప్తున్నాయి. ఆ పనిని మీరు చేసేస్తారు. మీరు సఫలమవుతారు. యూనివర్స్ మీతో ఉంది. ఎవరైనా మీతో ఉండకపోవచ్చు. మరియు నా ఛానల్ మీతో ఉంది. ఎప్పుడూ రండి. మీకు ఇక్కడ్నుంచి ఖచ్చితంగా మీ లైఫ్ గురించి మోటివేషన్ ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఏదో ఒకటి ఖచ్చితంగా అలాంటిది లభిస్తుంది. రండి తెలుసుకుందాం. నంబర్ 2 మనకు ఏమి తెలుస్తుంది? మీ మనసులో ఉన్న కోరికలు ముగిస్తుందా లేదా ముగిస్తుందా? యూనివర్స్ మీకు ఏమి గైడెన్స్ ఇస్తున్నారు? ఇది చూద్దాం. ఇది ఆఖరి ప్రయత్నం కదా మీది. ఇదే సఫలం అవబోతుంది. ఇది మనసులో ఉంది మీది కదా. కేవలం ఇది నా ఒక ఆఖరి అంటారు కదా. ఇది నా ఆఖరి దావ్. ఇది నా ఆఖరి నిర్ణయం అవుతుంది. ఇది నా ఆఖరి డిసిజన్ అవుతుంది. దీని తర్వాత నేను ఏ కోరికలో ఉంచను, లేదా ఏదైనా మీ మనసు నుంచి చెయ్యను. ఇది మనసులో వస్తుంది కదా మీది బార్ కదా. కేవలం ఇదొకసారి ఆఖరి. ఈ పని జరిగితే జరిగింది, జరగకపోతే జరగలేదు. సరేనా? పూర్తిగా 1001% ఇది చెప్తున్నారు కదా. ఒక గుచ్చియా ఉంది. దానిలో చాలా చావీలున్నాయి. మరియు ఒక తాళం ఉంది. అందరూ విన్నారు ఈ మాట. ఆ తాళం చాబీ ఆ గుచ్చియాలోనే ఉంది. మరియు అవసరం లేదు మొదటిసారిలోనే ఆ తాళం తెరుచుకోవడం. చాలాసార్లు మీకు చాబీలు మార్చాలి. మీకు కూడా అదే ఎనర్జీ వస్తుంది. 1001% మీ పని ఈసారి జరుగుతుంది. మీ ఈ కోరికలు ముగిస్తుంది. సమయం ఏమి లాగుతుంది? చూడండి, డివైన్ టైం ఇంతజార్ చేయండి. అందరి లైఫ్లో డిఫరెంట్ విషయాలుంటాయి. నేను ఇది చెప్పను ఏమి సమయం లాగవచ్చు. చాలామంది ఈ స్వప్నం చాలా త్వరగా పూర్తి అవుతుంది. వారంలో పూర్తి అవుతుంది. చాలామందికి 1 సంవత్సరం కూడా లాగవచ్చు. అంటే 1 సంవత్సరం లాగవచ్చు. చాలామందికి అంతకంటే ఎక్కువ కూడా లాగవచ్చు. ఇప్పుడు ఇది మీ ఏజ్పై డిపెండ్ చేస్తుంది. మీ కోరికలు ఏమిటి మరియు మీరు ఏమి టార్గెట్ ఉంచారు. కేవలం నా పని ఇది చెప్పడం. కోరికలు ముగిస్తుందా లేదా ముగిస్తుందా? 1001% అవుతుంది. మీరు ఏదైనా ఎగ్జామ్ ప్రిపరేషన్ చేస్తున్నారంటే మీరు చాలా అటెంప్ట్లు ఇచ్చారు మరియు మీ ఎగ్జామ్ క్లియర్ కాలేదు ఇప్పటివరకు. ఇది ఆఖరి అటెంప్ట్ మిగిలింది కదా. ఇది దానిలో మీరు క్లియర్ చేసేస్తారు. మీ ఇంటర్వ్యూ క్లియర్ అవుతుంది. మీ జాబ్ లాగుతుంది. యూనివర్స్ నుంచి మీకు ఏమి గైడెన్స్ ఉంది? ఎవరైనా ఈ వీడియోను వింటున్నారంటే త్వరగా వీడియోను లైక్ చేసి ఈ ఎనర్జీతో ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి. మీకు మీరు సిద్ధం చేసుకోండి. మరియు ఒక గైడెన్స్ తీసుకుందాం. చాలా విషయాలు అలాంటివి కూడా మీ చుట్టూ జరుగుతున్నాయి. ప్రజలు చాలా మీ గురించి మాటలు చేస్తున్నారు. వారిని నజరందాజ్ చేయండి. మీరు ఇది మాన్చేసి నడుస్తున్నారు, వారు లేరు. ఆ మాటలు మీ ముందు లేవు. ప్రజలు మీ ప్రశంస చేస్తున్నారు. ఇది ఆలోచించి నడుస్తున్నారు, సరేనా? ప్రజలు మీ బురాయి చేస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించండి. ప్రతి చోట ప్రజలు కూర్చుని మీ ప్రశంస చేస్తున్నారు. మీరు ఆలోచించవచ్చు, ఆలోచించడంలో ఏమి పోతుంది మరియు ప్రజల మాటల నుంచి ఏమి తేడా పడుతుంది, సరేనా? కాబట్టి మీకు మీరు సిద్ధముంచాలి. ఏమి పని చేస్తున్నారో దానిలో 100% ఇవ్వండి. మీరు చదువు చేస్తున్నారంటే 100% ఇవ్వండి. ఏదైనా పని చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు. ఏదైనా రకం బిజినెస్ స్టార్ట్ చేశారు, డబ్బు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి ఏ విషయం కోసం మీరు అంత ఎక్కువ ఆలోచిస్తున్నారో దానికి మీ 100% ఇవ్వండి. మీరు ఏదైనా విషయాన్ని ఆలోచిస్తున్నారు మరియు ఇది కోరుకుంటున్నారు, నా ఈ విష్ ముగియాలి, కాబట్టి దానికి మీరు 100% ఇవ్వాలి, సరేనా? మరియు ఇవ్వకపోతే మరి మీరు ఎలా విష్ చేయవచ్చు? మీకు ఈ కోరికలు ముగించాలి. యూనివర్స్ మీ సహాయం అప్పుడిస్తారు కదా. మీరు ఆ విషయాన్ని యూనివర్స్కు చూపించినప్పుడు మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆ విషయాన్ని పొందడానికి, సరేనా? కానీ అయినా నేను మీకు చెప్తాను, మీ కోరికలు ఏదైనాది ఖచ్చితంగా ముగిస్తుంది. 1001% ముగిస్తుంది. కింద కామెంట్ బాక్స్లో రాయండి హర్ హర్ మహాదేవ్. నంబర్ 3, రండి తెలుసుకుందాం మీ గురించి. మీ మనసులో జరుగుతున్నది ఏ కోరికలు ఉంది? అది ముగిస్తుందా లేదా ముగిస్తుందా? ఎప్పుడు ముగిస్తుంది? ఏమి యూనివర్స్ నుంచి గైడెన్స్? కాబట్టి వీడియోను లైక్ చేయండి త్వరగా మరియు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ చాలా ప్రేమ ఇవ్వండి. వివాన్ మోటివేషన్. దీనిపై మీరు ఈ వీడియోను వింటున్నారు. మూన్ ఎనర్జీ వస్తుంది. ఎందుకు వస్తుంది యూనివర్స్ మీకు? ఈ మూన్ ఎనర్జీ అందుకు వస్తుంది. ఎప్పుడైనా మీరు ఆ కోరికలు ఆలోచిస్తారు, ముగిస్తుంది. ఎప్పుడైనా మీకు అనిపిస్తుంది, లేదు ముగిస్తుంది. మనసులో ఎప్పుడైనా చాలా నెగటివ్ విషయాలు వస్తాయి ఆ కోరికలకు సంబంధించి, మరియు మీకు అనిపిస్తుంది బహుశా ఎప్పుడు ఎవరు మీ సహాయం ఇవ్వరు, మీపైనే కోపంగా అవుతారు, లేదా ఎవరూ కోరుకోరు మీ లైఫ్లో ఈ సంతోషం రావడం. మూన్ ఎనర్జీ ఉంది, సరేనా? మీ మాటలను కొంచెం డిస్కస్ చేయకండి. ఎందుకంటే అలా అనిపిస్తుంది. మీరు ఎవరి నుంచి మీ మాటలు చెప్తున్నారో ఇది ఆలోచించి చెప్తున్నారు. బహుశా ఆ మనిషి మీకు మంచి ఆలోచిస్తాడు, లేదు మీ కార్డులలో అలా రావడం లేదు. ప్రజలు మీ గురించి ఆ విషయం ముగియాలి. అలాంటి ప్రజలు ప్రార్థన చేస్తారు మీతో కలిసి. లేదు, కొంతమంది చెడు ప్రజలు కూడా మీతో ఉన్నారు, కొంతమంది మంచి ప్రజలు కూడా ఉన్నారు. కానీ చెడు అంటే చెడు ప్రజలు మాత్రం ఎక్కువ మీ లైఫ్లో. ప్రజలు మిమ్మల్ని మరిన్ని నెగటివ్ విషయాలు ఆలోచించడానికి బలవంతం చేస్తారు. ఆ ఒక విషయం గురించి మీరు ఆలోచిస్తున్నారు. నంబర్ 3,
ఇప్పుడు మీరు ఇది ఆలోచిస్తున్నారు, నాకు ఇది తెలుసుకోవాలి, ఈ కోరికలు ముగిస్తుందా లేదా ముగిస్తుందా? నేను మీకు ఏదైనా తప్పు చెప్పను, ఏదైనా భ్రమలో ఉంచను. ఏమి మనకు కార్డులు చెప్తున్నాయో అదే నేను మీకు చెప్తాను. మూన్ ఎనర్జీ ఉంది. మీరు ఈ కోరికలకు సంబంధించి పాజిటివ్ కాలేక వరకు ఈ కోరికలు కదా, ఇది ఆలస్యమవుతూ ఉంటుంది దీన్ని ముగించడంలో. ఏ రోజు మీరు మనసులో ఇది ఆలోచించారు, ఇప్పుడు ఏమైనా జరిగినా రిజల్ట్ ఏమైనా ఉండాలి, నాకు ఈ విష్ నా ముగించాలి అంటే ముగించాలి, ఈశ్వరా నాకు ఈ పని అంటే నా ఈ కోరికలు ముగించండి. మీరు ఏ రోజు ఈ విషయాన్ని మీ మనసులో చెడుగా నేను ఇది చెప్పడం లేదు మనసులో ఆలోచించకండి, ముగియకపోతే మరి ఏదో మూల నుంచి శబ్దం వస్తుంది. ఒకవేళ ఈ కోరికలు ముగిస్తే ఎక్కడ అలా జరగకపోతే ఇది ఒక విషయం మీది అంటే మీరు ఆలోచిస్తున్నారు దాని గురించి, కాని కింది నుంచి అంటే ఒక హృదయం ఏదో మూలలో ఒక శబ్దం వస్తుంది. ఒకవేళ ముగిస్తే విష్ ఎక్కడ అలా జరగకపోతే ఈ ఆ శబ్దాన్ని మీరు తొలగించాలి, ఈ శబ్దాన్ని అణిచివేయాలి. ఈ శబ్దం రాకూడదు. ఏ రోజు ఈ శబ్దం రావడం రాగిపోతుందో మీ చెవుల్లో, లేదు నాకు ఈ కోరికలు నా ముగించాలి, రిజల్ట్ ఏమైనా ఉండాలి, నాకు స్వీకరించదగినది, కాని కనీసం నేను ఈ భ్రమలో జీవించను పాటలేదు, ఇది ముగిస్తుందా లేదా ముగిస్తుందా? ఆఖరికి ఎప్పటివరకు అంటే ఈ అన్ని విషయాలు 1001% మీ విష్ ముగిస్తుంది. ఏ రోజు మీరు ఆ విషయానికి సంబంధించి మనసులో ఒక చాలా క్లియర్ మైండ్ మీరు ఉంచారో, నాకు ఈ కోరికలు ముగించాలి అంటే ముగించాలి, నాకు ఈ మనిషి కావాలి అంటే కావాలి, నాకు ఈ జాబ్ చేయాలి అంటే చేయాలి, నాకు డివోర్స్ తీసుకోవాలి అంటే తీసుకోవాలి. చాలా మాటలున్నాయి, సరేనా? అందుకు నేను ఏ ఒకటి గురించి మాట్లాడను. చాలా మంది వీడియో చూస్తారు, అందరికీ విషయం డిఫరెంట్. రండి చూద్దాం యూనివర్స్ మనకి ఏం చెప్తున్నారు మీకు. చూడండి, అదే ఎనర్జీ మీకు వస్తుంది. ఎందుకంటే మీరు మీ మైండ్ను అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు నిజంగా కోరుకుంటున్నారు ఏమీ ఆలోచించడం. మీరు ఏమి ఆ విషయానికి సంబంధించి పాజిటివ్ ఆలోచించాలనుకుంటున్నారా లేదా నెగటివ్ ఆలోచించాలనుకుంటున్నారా, లేదా ఏ 2-3 మంది మీకు చెప్పినది అలాంటిది జరుగుతుంది కాబట్టి మీరు అదే గురించి ఆలోచిస్తున్నారు, లేదా మీ హృదయం చెప్తుంది లేదు నాకు ఇదే దిక్కుకు వెళ్ళాలి, కాబట్టి ఎన్ని విషయాల నుంచి ఎలా ముక్తి లభిస్తుంది? ఇక్కడ ఆన్సర్ ఉంది. మీకు ఎవరి నుంచి ఏమీ అడగకండి, మీరు కొంచెం ధ్యానం చేయండి, ప్రార్థన చేయండి. యూనివర్స్ మీకు తాము చెప్తారు మీరు ఏ దిక్కుకు వెళ్ళాలి, ఏ రాస్తా మీకు సరైనదే అవుతుంది. నంబర్ 3 ఒక కార్డ్ మరి చూద్దాం, కాబట్టి మీరు కొంచెం మరి క్లియర్ అవుతారు. 1001% చూడండి. ఇప్పుడు మీ ముఖంపై ముస్కాన్ వస్తుంది కదా, కాబట్టి చూడండి బేఫికర్గా మీరు ఈ పనిని చేయాలి. ఇప్పుడు మీరు ఆలోచించకండి, ఇప్పుడు దీనిలో ఏమి పాజిటివ్, ఏమి నెగటివ్, ఎంత నాకు మంచిది అవుతుంది, ఎంత నాకు తప్పు అవుతుంది. బయటకు వచ్చి మీ పనిని చేయండి, నిర్ణయాలు తీసుకోండి, చాలా క్లియర్ మైండ్తో తీసుకోండి, సరేనా? మీ లైఫ్లో విషయాలు మంచివి అవుతాయి. మీరు కార్డులు చూశారు కదా, కాబట్టి కేవలం దాన్ని ఫాలో చేయండి. మనం మాలికలుద్దాము నెక్స్ట్ వీడియోలో. బై ఫ్రెండ్స్.